ఈ వ్యూహాత్మక విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న వాళ్లందరి కోసం ఇది ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్. రాబోయే పరీక్షలో మీకొక స్ట్రాటజిక్ ఎడ్జ్ ఇవ్వడమే దీని ఉద్దేశం. సరే, ఈ బ్రీఫింగ్లో మనం మొత్తం 6 కీలకమైన అంశాల్ని కవర్ చేయబోతున్నాం. ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఇక మొదలు పెడదామా? మన మొదటి పిల్లర్ రాష్ట్ర ఖజానా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం దేనికెక్కువ ఖర్చు పెడుతోంది అనే విషయాల్ని మనం ఇక్కడ విశ్లేషిద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన నెంబర్సున్నాయి. మొత్తం బడ్జెట్ అంచనా చూస్తే దాదాపు 3,32,000 కోట్లు. అందులో ఆర్థిక లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ సుమారు 75,000 కోట్లుగా ఉంది. అయితే ఈ నంబర్స్ కన్నా ముఖ్యం రెవెన్యూ, మూలధన వ్యయాల మధ్య నిష్పత్తి. అంటే ప్రభుత్వం జీతాలు, పెన్షన్ల లాంటి వాటికి ఎంత ఖర్చు చేస్తోంది, రోడ్లు, బిల్డింగుల లాంటి ఆస్తుల మీద ఎంత పెట్టుబడి పెడుతోంది అనేదిక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. సరే, ఈ నెంబర్స్ చూసినప్పుడు యాస్పిరెంట్స్గా చాలామంది ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. అసలు పొరపాటు ఎక్కడ జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మొదటి పొరపాటు ఈ అంకెల వెనుక ఉన్న అస్సలు అర్థాన్ని వదిలేసి కేవలం నంబర్స్నే బట్టి పట్టడం. రెండో పొరపాటు బడ్జెట్లో కేటాయింపులకి, రాష్ట్ర సంక్షేమ పథకాలకి మధ్య లింక్ చూడకపోవడం. సో ఇక్కడ చీట్ కోడ్ ఏంటంటే, మీరు అబ్సల్యూట్ నంబర్స్ బదులు పర్సంటేజ్ల మీద, అలాగే పోయిన సంవత్సరంతో పోలిస్తే గ్రోత్ ఎలా ఉందో దానిమీద ఫోకస్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఆర్థిక లోటుని రాష్ట్రం చేయాల్సిన అప్పులతో నేరుగా కనెక్ట్ చేసి చదవాలి. అప్పుడే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పిల్లర్ 2 రాష్ట్ర బ్లూ ప్రింట్. అంటే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వీటిని జాతీయ స్థాయి ఫ్రేమ్వర్క్తో ఎలా కనెక్ట్ చేస్తున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మన రాష్ట్ర పథకాలున్నాయి, రైట్ సైడ్ జాతీయ స్థాయిలో అమలవుతున్న పథకాలు. ఒక ఉదాహరణ తీసుకుంటే బలహీన వర్గాల గృహ నిర్మాణం అనే రాష్ట్ర పథకం పీఎం ఆవాస్ యోజనతో ఎలా సింక్ అయిందో గమనించండి. ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఈ అనుసంధానం పరీక్షలకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా క్రిటికల్ పాయింట్. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల మన రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చే పన్నుల వాటాలో ఏకంగా 8,294 కోట్ల రూపాయల నష్టమొచ్చింది. ఆలోచించండి, కేంద్రం నుండి నిధులు తగ్గితే మనమిందాక మాట్లాడుకున్న పథకాలు, ప్రాజెక్టుల మీద దాని ప్రభావం నేరుగా పడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలే. అయితే ఇంత కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు ఆస్పిరెంట్స్ ఎక్కడ ఓవర్థింక్ చేసి అసలు పాయింట్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది? ఇక్కడ జరిగే పెద్ద తప్పేంటంటే సంక్షేమ పథకాల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులని వేర్వేరుగా చూడటం. అవి రెండూ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇంకో పొరపాటు, ఫినాన్స్ కమిషన్ మార్పుల వల్ల రాష్ట్ర బడ్జెట్పై పడే ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడం. సో ఇక్కడ నా చీట్ కోడ్ ఏంటంటే, సింపుల్గా మనీని ఫాలో అవ్వండి. కేంద్రం నుండి వచ్చే నిధుల్లో మార్పుల వల్ల ఏ రాష్ట్ర ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడొచ్చో లింక్ చేసుకుని చదివితే ప్రభుత్వ ప్రాధాన్యతలేంటో మీకు ఈజీగా అర్థమవుతాయి. సరే, ఇప్పుడు మనం పిల్లర్ 3కి వెళ్దాం. సైన్స్, టెక్ అండ్ జియో ఇంటెల్. అంటే మన రాష్ట్రంలో ఉన్న విలువైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్తులు, అలాగే భౌగోళిక సంపద గురించి మాట్లాడుకుందాం. అప్లైడ్ ఏఐ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఈ ఇమేజ్ చూడండి, మన రాష్ట్రానికి ఉన్న 3 కీలకమైన అడ్వాంటేజెస్ని ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. 1, పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం. 2, కొత్తగా కనుక్కున్న ప్రత్యేకమైన జీవ వైవిధ్యం. 3, మనకున్న అపారమైన ఖనిజ సంపద. ఈ 3 మన రాష్ట్రానికి పెద్ద బలం. ఈ నంబర్ని ప్రత్యేకంగా నోట్ చేసుకోండి. 211 మిలియన్ టన్నులు. అవును, మన ఏపీ తీరంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలివి. ఇది రాష్ట్రానికే కాదు, మొత్తం దేశానికి ఒక మేజర్ స్ట్రాటజిక్ ఎకనామిక్ అసెట్ అన్నమాట. అయితే ఇక్కడ కూడా ఒక పొరపాటు చేసే అవకాశముంది. కేవలం ఆ 211 మిలియన్ టన్నులనే పెద్ద నెంబర్గా చూసి దానిపైనే ఫిక్స్ అయిపోవడం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్లు, కొత్తగా కనుక్కున్న జీవజాతుల లాంటి సాఫ్ట్ పవర్ని, వాటి గవర్నెన్స్ వాల్యూని మనం అస్సలు విస్మరించకూడదు. సో చీట్ కోడ్ ఏంటంటే, ఇక్కడ కనిపించే ప్రతి ఆస్తిని, అది ఏఐ అయినా ఖనిజాలైనా సరే, ఒక నిర్దిష్ట ఆర్థిక లేదా పరిపాలనా ప్రయోజనంతో లింక్ చేసి చదవండి. అప్పుడే దాని అసలు విలువ మనకు అర్థమవుతుంది. ఫైనల్గా పిల్లర్ 4 ద నేషనల్ పనోరమా. అంటే మన రాష్ట్రం మీద ప్రభావం చూపే జాతీయ స్థాయి రాజకీయ భద్రతాపరమైన అంశాలు, కొత్త ఆవిష్కరణలు, వీటన్నిటినీ ఒకసారి క్విక్గా చూద్దాం.
ఇవి దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలు. ఢిల్లీలో సేవాతీర్థ పేరుతో కొత్త పీఎంఓ కాంప్లెక్స్ ప్రారంభించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కేరళ పేరును కేరళంగా, మౌంట్ అబును మౌంట్ అనురాజ్గా మార్చాలనే ప్రతిపాదనలొచ్చాయి. విద్యాసంస్థల్లో వందేమాతరం పఠనంపై కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అలాగే మణిపూర్కు కొత్త ముఖ్యమంత్రిగా యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ఎంపికయ్యారు. ఇవన్నీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు. ఇక్కడ ఆస్పిరెంట్స్ చేసే కామన్ మిస్టేక్ ఈ పేర్లని, ఈవెంట్స్ని గుడ్డిగా బట్టి పట్టడం. అలా కాకుండా వాటి వెనుకున్న ఐడియాలజీని, పాలసీ ట్రెండ్స్ని గమనించాలి. ఇక్కడ చీట్ కోడ్ ఏంటంటే ఒక ప్యాటర్న్ని వెతకండి. ఉదాహరణకు పేర్ల మార్పులు, వందేమాతరం ఆదేశం ఇవన్నీ ఒక పెద్ద జాతీయ కథనంలో భాగం. అలా కనెక్ట్ చేసి చదివితే మీకు టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, వాటిని అనలైజ్ చేయడమే హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్లో టెస్ట్ చేసేది. సరే, ఇంతవరకు మనం చాలా విషయాలు చూశాం. ఇప్పుడు ఫైనల్ డీబ్రీఫ్, అంటే మనం చర్చించుకున్న వాటిలో అత్యంత ముఖ్యమైన, ఎక్కువ ఫలితాలనిచ్చే సమాచారాన్ని ఒక యాక్షనబుల్ చెక్లిస్ట్గా మార్చి చూద్దాం. ఇది మీ హై ఈల్డ్ చెక్లిస్ట్, అంటే పరీక్షలో రావడానికి ఎక్కువ అవకాశమున్న నంబర్సు, పేర్లు ఇవి. వీటిని కన్ఫర్మ్డ్ ఇంటెలిజెన్స్గా భావించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ మిషన్లో ఇవి చాలా కీలకం. సరే, ఈ విశ్లేషణను ఒక చివరి వ్యూహాత్మక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల రాష్ట్రానికి నిధులు తగ్గాయని. ఇప్పుడు ఆలోచించండి, ఆ ఆర్థిక మార్పుల దృష్ట్యా ఇక్కడ కనిపిస్తున్న రాష్ట్ర ప్రాధాన్యతలలో దేనిమీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది? ఈ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి భవిష్యత్తులో వచ్చే సవాళ్లని, అవకాశాలని క్రిటికల్గా ఎలా ఆలోచించాలో ప్రాక్టీస్ చేయండి.